నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ముందుగా ప్రేక్షకులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వార్తలు. ప్రపంచంలో ఓ వింత జరగబోతుంది. బ్రహ్మంగారు చెప్పినట్లు అనేక వింతలు జరిగే అవకాశం ఉంది. అయితే సాధారణంగా భార్యాభర్తలకు పిల్లలు కలగకపోతే భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా భార్యాభర్తల నుంచి శుక్రకణాలు అండాలను సేకరించి వేరే మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు. అయితే శాస్త్ర సాంకేతికత విషయంలో చైనా అన్ని దేశాల కంటే ఓ అడుగు ముందు ఉంటుంది. అన్ని విషయాల్లో దేవుడి సృష్టికి ప్రతిసృష్టి చేయడానికి ప్రయత్నిస్తుంది. చైనా కొన్నింటిలో విజయం కూడా సాధించింది. ఈ నేపథ్యంలో ప్రెగ్నెన్సీ రోబోను రూపొందిస్తోంది చైనా. సాధారణంగా పిల్లలు కనడంలో ఇబ్బంది ఉన్న భార్యాభర్తలు సరోగసిని ఆశ్రయిస్తూ ఉంటారు. సరోగసిలో భాగంగా మహిళ గర్భం ద్వారా పిల్లలను కనేలా చేస్తారు. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఇండియాలో వాణిజ్య సరోగసిని బ్యాన్ చేసింది భారతదేశం. చైనా ఒక ప్రయోగం చేసింది. అయితే అది సక్సెస్ అయితే మాత్రం సరోగసి వేరే మహిళలు అవసరం లేదు. రోబోనే మనుషుల పిల్లల్ని కంటుంది. చైనాకు చెందిన కైవా టెక్నాలజీ ఈ అద్భుత సృష్టికి తిరలేపింది. చూడాలి మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చైనా ఈ విషయంలో.